అనుకుంటా పోరేటి గంగ పాతల్ల గంగ నిలిచేటి గంగ నీలారి గంగ పెద్దబోయిన బిడ్డ బాగిర్తి గంగ గంగ కాడికి జ్వరం వచ్చి ఇక్కడ వంటి యొక్క ఇద్దరు దంపతులు తడిబెడి స్నానం చేసి జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి గంగా గౌరీ రేణుకా సావిత్రి గావిత్రి ఓంకాళి మంకాళి రుద్రకాళి భద్రకాళి మా అమ్మాయి ఎక్కడ ఉన్నావు తల్లాని ఎలుగెత్తి కీకలు పెట్టుకుంటా కలకల కలకల కన్నీరు తీస్తున్నారు మరి ఆ కనుక దుర్గమ్మ చూసినవా అటువంటి యొక్క సామాన్యురాలు కాదు ఎక్కడ యాదికి చేసినవనుకో నేను ఉన్నానంటాను మరి ఎప్పుడు గడవంటి యొక్క కనక దుర్గమ్మ మరి అంగటువంటి యొక్క వెరికలు నంచారి వేషం కట్టుకొని నెత్తి మీద కొప్పేసుకున్నది పట్టకు వడవంటి యొక్క పల్లెరు ఊరు కట్టుకొని బాధపడుకుంటా చెర్ర కోలగడ్డ చేత పట్టుకొని 4 మాటలు చెప్పి నేను వడవంటి యొక్క నా పట్నం వేసుకోండి కొడుకాని వడవంటి యొక్క మాట చెప్పిపోతానని నంచారి ఎట్లా అంగడవంటి యొక్క తయారై వస్తున్నది కనక దుర్గమ్మ అమ్మవారి అనాడికలు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పి వత్తలేంది లేనట్టు చెప్పి వత్తనుకోని అమ్మవారి ఎరకలను ఆచారి వేషం కట్టుకొని సగడగ వల్ల తలిపింది పుట్టి అటడగ వల్ల అల్లింది పుట్టి గుంజడగ వల్ల కుదిరించి పుట్టి పెట్టింది అనాడికలు కానీ ఇప్పుడే ఉన్నది ఉన్నట్టు చెప్పెత్తనా అని వచ్చి తీయరకాల సాని నోయమ్మ నిలబడ్డాని చెప్తానయ్యమ్మ ఎరక ఉన్నట్టు చెప్పుతాం లేనట్టు చెప్పుతాం జరిగేది చెప్పుతాం జరగబోయేది చెప్తాం ఎరక చెప్తానే అమ్మ ఎరక చెప్పుతాను అమ్మా ఎంటాసల పాంచని ఎంటాసలు అంటే ఏమన్నట్టమ్మా ఎంటాసల పాంచని ఎరక నాకు సొన్నే అమ్మ మాకు తెలియదు కదా ఎరక నా అత్త నాకు సొన్నే ఎరక చెప్పమంటున్నా పారేటి గంగ పాతల్ల గంగ స్నానం చేసినాం బయటకు వచ్చే వరకు నువ్వు కనిపించినావు మరి తల్లి మాకెందుకో మాకు ఏం జరిగిందో ఏమైతుందో ఏం పోతుందో ఒక్క 4 మాటలు చెప్పు తల్లి ఎరక నాకు సొన్నే నా అత్త నాకు సొన్నే నా అనుకోగానే కూడా తెలుగు మాట్లాడుంటది ఎరకలకు సొన్నే బిడ్డ ఎరక నేను చెప్తా ఎరక నేను చెప్తా ఉన్నది ఉన్నట్టు చెప్తా లేనట్టు చెప్తా జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా ఆచారం చెప్తా గండం చెప్తా అన్ని చెప్తా బాగా నీకు ఏం కావాలి మరి ఎల్లవ తల్లి గద్దె మీద 10 రూపాయలు పెట్టరా బాంచాను అంటే ఒక 10 రూపాయలు 10 రూపాయలు పెట్టిన 10 రూపాయలు
కొత్త రూపాయి అంటే ఎంత? 10 రూపాయలు పెట్టు అదే ఊరు చెప్పు. ఎరక చెప్పమంటున్నావు కాబట్టి నీకు ఎరక చెప్తానన్నది ఏనాడి ఉన్నది ఉన్నట్టు చెప్తా లేని లేనట్టు చెప్తా ఏనాడి కనగాని అమ్మవారి ఏనాడి కాళికాదేవి ఏనాడి వరాన పుట్టేది ఆడి విల్ల ఉన్నది నవ్వుతున్నారు కొల్లారు బళ్ళు వెళుతున్నారు మునిగ రాని గుండము లోపల మునుగుతున్నారు బట్టరాని వ్రతాలు వెళ్తున్నారు వీళ్ళకు జాతరలు తిరిగినా ఏమి కాలేదు వీళ్ళకైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తాను కోని అమ్మవారి ఎరకల నాచారి వేషముతోటి అమ్మవారి ఏనాటి కూర చేతికిచ్చింది అరిసే యాపం అన్నది చూడాలా చిన్నవాడా 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 చేతల అన్నము బాగున్నది రాజాలున్నది చేతల అన్నము బాగున్నది బాగున్నది చేతల అన్నము బాగున్నది చేతల అన్నము బాగున్నది బాగున్నది అష్టరేఖాలు బాగున్నది బాగున్నది అష్టరేఖాలు బాగున్నది బాగున్నది చెప్పాలో చిన్నవాడా చిన్నవాడా చెప్పాలో చిన్నవాడా ఉడికాలి పేరుకేమి చెప్పాలి ఏనాడి కనగాలి ఎండికొండ కైలాసపతి కాల జంకరుడు గారి పాడుబడ్డ గుడి లోపల నీకు కొన్న కొడుకులు ఏనాడి కనగని మీ చేతు లోపల పెట్టిండు బిడ్డ సంతానం పరంగా వల్లాలి పొలమైతేనే బతుకుతాం లేకుంటే భార్య భర్తలు తప్పని గంగ పేటికి వచ్చి స్థానం చేశాను కానీ మీరు ఏనాడికి వెళ్ళిపోతానంటుండ్రు కాళికాదేవి గుడికాడ చుందాన గోడలు చుట్టి పెట్టాలి గంధాన గోడలు గడగాలి పాలతోడి అభిషేకం చేయాలి పికాల పట్టు ఆడవాళ్ళ పట్టు మీద పాలకాయలు పెట్టాలి పచ్చకాయలు పెట్టాలి మూతలతోటి తప్పు సప్పులతోటి ఆరంబడి మూతలతోటి మీ గండాలన్నీ ఏనాడి కదిలిపోవాలంటే గండాలు కలిగిపోవాలంటే గండ దీపాలు ఎత్తుకోవాలి చేసిన పాపమో తండ్రులు చేసిన పాపమో పిత్తులు చేసిన పాపమో తమ్ములు చేసిన పాపం ఏనాడు మీకు వంటుపడ్డాయి గండానికి ఒక గంట దీపం ఏనాడు ఎత్తుకొని ఏనాటి కలగలి 101 దీపాలతో మీరు ఏనాటి కలగలి బోనం ఎత్తుకొని సత్యాన బోనాలు ఎత్తుకొని మీరు ఏనాడు ప్రతిష్ఠ చేసిన కానీ పట్టు మీద పెట్టిన కానీ కాళికాదేవిని వేడుకుంటే కాళికాదేవి వచ్చి మీకు ఏనాటి కలగలి ఆడవిల్ల సంతాన బలం ఇత్తది అమ్మని పిలిపించుకునే భాగ్యం మీకున్నది పాపని పిలిపించుకునే భాగ్యం మీకున్నది కొడుకా ఏనాటికి నేను చేసేంత అధికారం నీ దగ్గర ఉన్నదా ఉన్నదంటేనే వచ్చాయి లేదంటే ఏనాటికి ఒక్కడే కొడుకు చాలనుకుంటున్నావు ఇట్లుండు నాకు కమల పిల్లలు కావాలి 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 తప్పకుండా మగిక్కిన ఒక మనెక్కిరే మగిక్కిరట అంటే ఆడపిల్ల మగపిల్లాడు ఆడపిల్ల మగపిల్ల అంటే కొడుకు మగ అంటే ఆడపిల్ల శంకరుడు వచ్చి మాకు ఫలం ఇచ్చిండు మరి కనకదుర్గమ్మ మీకు సంతానం ఇత్తది పట్టు మీద అని చెప్పింది అవన్నీ కరెక్టే చెప్పినావు మరి మాకు సంతానం కావాలనే మేము మొక్కులు పెడుతున్నాము ఇప్పుడే తిరిగి ఏనాడికైనా గాని కాళికాదేవి గుడికాడికి పోయి మీరు చుందాన గోలు శుద్ధి పెట్టి సత్యాన బోనం ఎత్తుకొని మీరు ఏనాడికి గండాలు దొరికిపోవాలంటే గండ దీపాలు ఎత్తుకొని పోయి మీరు ప్రదక్షిణ చేస్తే మీకు కాళికాదేవి సంతాన ఫలం ఎత్తుకుపోతుంది కనకదుర్గమ్మ వరకెళ్ళి నంచారి వేషం కట్టుకొని నేను చెప్పిన ప్రకారంగా అటువంటి యొక్క పండుగ చేసుకోమన్నది మరి ఊరికి ఉత్తరాన అటువంటి యొక్క 12 ఎకరాల అటువంటి యొక్క పట్టు వరుగుండ్రి పట్టు వీరంగడవంటి యొక్క పాలకాలు పెట్టి బచ్చకాలు పెట్టి 101 యొక్క మేకలతోని 101 గొర్రెలతోని ఊరి లోపల గడవంటి యొక్క ఎవరు పోయి అంటూ పెట్టద్దు అందరూ వచ్చి అక్కడనే భోజనాలు చేయాలి అక్కడనే అండుక తినాలి అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి మరి ఒక్క 9 మందికి బియ్యం పోయి ఉండ్రి అని బుద్ధులు చెప్పింది జ్ఞానాలు చెప్పింది గడవంటి యొక్క మటమటాన మాయమైపోతున్నది ఇప్పుడు వెరికలు నాంచారి అన్నాడు శంకరుడు అదే మాట చెప్పిండు మనకు ఇప్పుడు వెరికలు నాంచారు కూడా అదే మాట చెప్పింది అయినా మనం ఆ పండుగ చేయగలుగుతామా మనతో మన ప్రాణం పోయిన మంచి మాట మన జీవనం పోయిన మంచి కానీ కొడుకుల గనాల కోరికలు తీరాలి బిడ్డల గనాల భ్రమలు తీరాలంటారయ్యా ఒక్క మేకలు పోయల్లయ్యా ఏదికి వచ్చిన మన రాజ్యం పోతుంది దేశం పోతుంది మనకేం లేకున్నా మంచిది 101 గొర్రెలు పోయన్నట
ఇంత పెద్ద పండుగ చేద్దాం చేద్దాం. అవునా అని అన్నటువంటి యొక్క రాజు భార్యతోని ఆలోచన చేసి మన సుందరగిరి పట్టణం తాకట్లో పెట్టిన పర్వాలేదు గాని ఆ పండుగ చేద్దామయ్యా అని మాట చెప్పింది. మరి ఎప్పుడు భార్యను బండి మీద గుర్తుండబెట్టుకొని రారాజు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నాడు. దేవదేవో దిన రక్షకుడు నన్ను రాజు గుమ్మడో అయ్యో రాజు కూడా చెప్పేటి మంటలే బామ శరణాలు పెట్టరా చెప్పేటి మాటలే బామ శరణాలు పెట్టరా అనేటి మాటలు ఎమ్మడే ఏడుగురు దాసంలో విసుకొని తడి పెడతానని చేసి నువ్వు తయారీ అమ్మన్నాడు. రాజు అటువంటి యొక్క ఏడుగురు బట్టలో విసియమని అంటున్నాడు. కొడుకుల కుమారుల ఊరికి ఉత్తరాన నడవంటి కాసం పడ్డ తోట లోపల ఉన్నది ఎంతమైన కనక దుర్గమ్మ గుడి. గుడికి పుట్టడి సుందరయ్యుంది మంది వంటి యొక్క గుడికి పుట్టడి సుందమేసి 12 గుంజల పందిరి వరకు ఉంది. అది ఆ మాట చెప్పంగానే రాజుకు దండం పెట్టి ఆ ఏడుగురు బట్టలు 14 మంది వడవంటి యొక్క క్షణము లోపల గడియ లోపల గంట లోపల గుడికాడికి చేరవచ్చి గుడికి పుట్టడు సున్నమేసిండ్రు. ఏదము దాదు తెచ్చి పట్టెలు వరసిండ్రు. మరి అడుగు లోపల గడవంటి యొక్క కొమ్మలు కొట్టుకొచ్చి ఆనందమైన పందిరి వరసిండ్రు. కొత్త మంత్రకాళ్ళు 1,000 మందిని పిలిచిండ్రు. పాత మంత్రకాళ్ళు 10,000 మందిని పిలిచి అమ్మకాళ్ళు వడవంటి యొక్క అక్కడికి వచ్చి 100 మంది వడవంటి యొక్క పంబాలోళ్ళు మరి ఊరి లోపల ఉన్నట్టు ఎలమలయ్య పరులు కోమట్లు గొల్లలు కమ్మాన కాపులు కమ్మ ఎలమదలు కంకడి మిరాలు బుక్కిన గద వీర తురుకలు మిత్రుడు శత్రుడు పాలోడు పగోడు ఉన్నోడు లేనోడు మంచోడు చెడ్డోడు అయినోడు కానోడు వడ్డమైనోడు పొడిగైనోడు మరి అందరు చేరవచ్చిండ్రు. మరి వచ్చిన బొమ్మలు దప్పు సప్పులు కొడుతున్నారు. అటువంటి యొక్క అనేకమైన గడవంటి యొక్క కింద మూతలు మరి ఎక్కడ ఎట్లా పట్టు వరుతున్నారు ఆ పంబకాల్లో అనేకమైన గడవంటి యొక్క పండుగ చేస్తున్నారు. ఎట్లా పండుగ చేస్తున్నారు? ఇక్కడి ఆపాకు పట్టిండ్రు. అందరూ అమ్మకళ్ళు చూడరు. చేతిలోన పట్టుకున్నారు. పండుగ చేస్తున్నారు. మరి
అమ్ముతున్నారు సోగటోళ్ళు సోగుతున్నారు మరి అనేకమైన గడవంటి యొక్క పంపకాలు చూసినవా ఏదుము ఎర్ర వెండి నందుము నల్ల వెండి పందుం పచ్చ వెండి తెప్పించిండు తెల్ల వెండి గుడి ముంగట 12 ఎకరాల పట్టు పోసి పట్టు విన 101 మేక 101 గొర్రెలు 101 నిమ్మకాయలు 101 కోడిగుడ్లు పెట్టిండు మరి గడవంటి యొక్క దప్పు సప్పులతోని కిందల మోదలతోని బాజ భజంత్రులతోని కాళిక దేవికి పండుగ చేస్తున్నారు నా తల్లులలో నవశక్తి బోనము 101 దీపాలు మరి వడవంటి యొక్క పట్టు మీద ముట్టియాలి దీప ధూపము నైవేద్యము తల్లికి వడవంటి సువించాలి అంటున్నారు నా తల్లులలో